నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. నిజమైన ప్రేమంటే ఏంటి? నిజమైన ప్రేమంటే పొందడం కాదు, ఇవ్వడమే. నిజమైన ప్రేమ అంటే 2 ఆత్మల కలయిక, 2 శరీరాల కలయిక కాదు. స్వార్థాన్ని జయించడం, సేవాభావాన్ని పెంపొందించుకోవడం, త్యాగాన్ని అలవర్చుకోవడం. నిజమైన ప్రేమ అంటే తన భాగస్వామి వ్యక్తిత్వాన్ని గౌరవించడం, అభిమానించడం. ఇదే నిజమైన ప్రేమ. నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు మనుషుల విలువ తెలుసుకుంటావు. డబ్బును వృధా చేస్తే తిరిగి వస్తుందేమో కానీ సమయాన్ని వృధా చేస్తే మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు. కాలం అనేది నదిలో ప్రవాహం లాంటిది. ఒక్కసారి తాకిన నీటిని రెండోసారి తాకలేవు. ఎందుకంటే అది ఎవ్వరి కోసం ఆగదు. ఇనుమును ఎవ్వరూ నాశనం చేయలేరు, కానీ దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవ్వరు నాశనం చేయలేరు, వాళ్ళ చెడు ఆలోచనలే వాళ్ళను నాశనం చేస్తాయి. నీటిలో పడిన ప్రతివారు చనిపోరు, కేవలం ఈత రాని వారు మాత్రమే చనిపోతారు. అలాగే సమస్యలతో ఉన్న ప్రతివారు ఓడిపోరు, సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించని వారే ఓడిపోతారు. నీ జీవితం నీది. ఎవ్వరు నీతో వచ్చినా రాకపోయినా నీ ప్రయాణం ఆపకు. మనం తలపెట్టిన కార్యం మంచిదనే నమ్మకం మనకు ఉన్నప్పుడు అవాంతరాలు ఎన్ని ఎదురైనప్పటికీ పట్టించుకోవద్దు. తన బలహీనతలను గుర్తించలేని ఏ వ్యక్తి కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించలేడు. అడగడం చేతకానప్పుడు ఆశపడకు, ఇవ్వడం చేతకానప్పుడు ఆశ చూపకు. 10 మంది మనం చేసే ప్రతి పనిని ప్రశంసించాలని ఆరాటపడడంలో మన అసలు బలహీనత బయటపడుతుంది. సాధన లేకుండా విజయాన్ని కోరుకోవడం ఎడారిలో మంచినీటిని ఆశించడమే. జీవితం ఒక యుద్ధభూమి. పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది, ఊరికే నిల్చుంటే ఓటమి తప్పదు. ఒక్క మాట భయంకరమైన నిశ్శబ్దాన్ని తరిమివేస్తుంది. అదేవిధంగా ఒక చిన్న చిరునవ్వు అనంతమైన బాధను చెరిపివేస్తుంది. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది, తెలివితో వచ్చింది సంతోషాన్నిస్తుంది, కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది. గాయపరిచిందని గతాన్ని, కలిసి రావట్లేదని కాలాన్ని నిందించవద్దు. ప్రతి జీవితానికి గెలుపు రాసిపెట్టే ఉంటుంది. ఆ సమయం కోసం అన్వేషిస్తూ సాగిపోవాలి. అందానికి అభిమానులు ఎక్కువ, అధికారానికి బానిసలు ఎక్కువ, పదవికి భజనలు ఎక్కువ, ధనానికి పొగడ్తలు ఎక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ, నీతికి నిందలు ఎక్కువ, మంచికి కష్టాలు ఎక్కువ. వృద్ధాప్యంలో
మనకు తిండి పెట్టేది మన సంతానం కాదు, మనం వారికి నేర్పిన సంస్కారం. మనల్ని వాళ్ళు సరిగ్గా చూడట్లేదు అంటే మనం వారికి సరైన సంస్కారం నేర్పలేదని అర్థం. కష్టపడ్డ వారికి మాత్రమే కష్టం విలువ తెలుస్తుంది. నమ్మిన వారికి మాత్రమే భగవంతుడి విలువ తెలుస్తుంది. ఎన్ని కష్టాలొచ్చినా ధైర్యంగా ఉండి మనస, వాచ, కర్మణ ఆ దైవాన్ని నమ్మితే కష్టాలన్నీ పటాపంచలవుతాయి. Please like, share, comment and subscribe. Thank you so much for watching this video.